టెక్నికల్గా మనం ఎన్ని పెట్టినా సరే ఆ ఎమోషను, ఆ లవ్ స్టోరీస్ అవి అలాగే ఉంటాయి. అవి ఇంటర్నల్గా ఉంటేనే ఇవన్నీ వర్కౌట్ అవుతాయి, లేకపోతే ఏం వర్కౌట్ కావు. ఓన్లీ వాటి మీద బేస్ అయ్యే సినిమాలు ఏమైనా ఆడాయా సార్? ఇప్పుడు మీరు సలార్ లాంటి సినిమాలు చూసినా అమ్మ సెంటిమెంట్ పెట్టాల్సిందేగా, అమ్మ అనే ఎమోషన్ ఉండాల్సిందేగా. ఎమోషన్ ఈజ్ ఎవరికి ఎప్పుడు ఉండాల్సిందే. సూపర్ అండి. అంటే ఈ పర్స్పెక్టివ్ అనేది చాలా మందికి మధ్య కొంచెం తగ్గుతుంది, మోర్ ఆఫ్ టెక్నికాలిటీస్కి వెళ్ళిపోతున్నారు. బట్ ఒక ఫిల్మ్ మేకర్గా మీకు ఆ పర్స్పెక్టివ్ ఉండడం చాలా మంచి విషయం. అయితే సార్ మీరు ఇంకొకటి ఏంటంటే, ఓకే మీరు సినిమా చూపిస్తామా తర్వాత ఒక రూట్ మార్చి మంచి సక్సెస్ జోన్లో వచ్చారు. అయితే సినిమా చూపిస్తామాకి వచ్చినంత పేరు, లేదంటే నేను లోకల్ సినిమాకి వచ్చినంత పేరు, ఆ తర్వాత కొంచెం ప్రతి సినిమాకి ఒక క్రిటిసిజం అనేది కూడా మీరు చాలా చూస్తూ వచ్చారు. అంటే సినిమా రిలీజ్ అయ్యే తర్వాత కమర్షియల్గా ఎన్ని డబ్బులు వచ్చి ఏమైనప్పటికీ కూడా ఒక ఫిల్మ్ మేకర్గా అంటే త్రినాథరావు నక్కిన మార్క్ ఇదేనా అనే ఒక చిన్న చూపు అయితే అవును ఉంది, చూస్తున్నారు. సో దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఎస్ సార్, నేను అదే చెప్తున్నాను సార్. మేము వేసుకొచ్చిన తర్వాత సినిమా చూపిస్తామంటే నా మైండ్ సెట్ చేసుకునే కారణం ఏంటంటే, నాకు డబ్బులు వచ్చే సినిమాలు తీయాలి, డబ్బులు ప్రొడ్యూసర్గా మనీ రావాలి, అందరికీ ఎండ్ ఆఫ్ ద డే అందరూ హ్యాపీగా ఉండాలి అన్న మైండ్ సెట్ చేంజ్ చేసుకొని నేను సినిమాలు తీయడం మొదలుపెట్టా. సో నా రూట్లో నేను కరెక్ట్గానే ఉన్నా, అంతే కదండి. ఇది కామన్. సినిమా పెరుగుతున్న కొలది, సక్సెస్ వస్తున్న కొలదో, లేకపోతే పేరు పెరుగుతున్న కొలది ఈ క్రిటిసిజమ్స్ కామన్ వస్తూ ఉంటాయి. ఇవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి, వీటిని ఫేస్ చేస్తూనే ఉండాలి. బట్ నేను ఏదైతే అనుకొని స్టార్ట్ చేశానో ఆ రూట్లో ఉన్నాను. దీనికి బ్రేక్ ఏదో ఒక రోజు పడుతుంది, దేనికైనా బ్రేక్ ఏదో ఒక రోజు పడాల్సిందే, అందులో డౌట్ లేదు. ఆ పడిన రోజు మళ్ళీ నా మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటాను. ఎప్పుడు పడలేదు అనుకోండి, చెప్తున్నా ఇది కూడా ఒకటి, ఎప్పుడు బ్రేక్ పడలేదు అనుకోండి అప్పుడు కూడా మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటాను. ఏంటి, నాకు ఇష్టాలు మొదలవుతాయి, నాకు ఇష్టమైన సినిమా నేను చెయ్యాలి అని అనుకుంటుంటాను. అప్పుడు కూడా మళ్ళీ నాకు ఇష్టమైన సినిమా చేస్తాను మార్చి.